ఇప్పుడు రాజేష్ గారు 42% ఆర్డినెన్స్ అనేది ఇప్పుడు గవర్నర్ గారికి పంపించారని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు నిన్న మాట్లాడారు. కేటీఆర్ గారు అక్కడ ఎవరో దుబాయ్లో వారి ఫ్రెండ్ డ్రగ్స్ తీసుకుంటూ చనిపోయారని, ఇక్కడ వీరు కూడా డ్రగ్స్ తీసుకుంటారని చెప్పేసి నిరాధారమైన ఆరోపణలు చేస్తున్నారనేసి ఇక్కడ కేటీఆర్ గారు కూడా దాని మీద మండిపడ్డారు. అసలు ఈ సినారియో ఏంటి సార్? అసలు ఈ 42% రిజర్వేషన్ జరుగుతుందా? నిజంగా కేటీఆర్ గారు డ్రగ్స్ వాడతారా? అసలు దీనివల్ల రేవంత్ రెడ్డి గారికి ఏమైనా ప్రయోజనం ఉందా? మీరు అడిగిన క్వశ్చన్స్ 2 క్వశ్చన్స్ కూడా మంచి క్వశ్చన్స్ అండి. మొదటగా రిజర్వేషన్స్ గురించి మాట్లాడదాం. ఏదైతే సుప్రీంకోర్టు గతంలో చెప్పింది కదా, 50% రిజర్వేషన్స్ అన్నీ కలుపుకుని 50% రిజర్వేషన్ దాటానికి అవకాశం లేదన్నప్పుడు, ఇప్పుడు 42% రిజర్వేషన్ నేను చేస్తాను, ఆర్డినెన్స్ తీసుకొస్తానని రేవంత్ రెడ్డి గారు చెప్తున్నారు కదా. వారు చేసే ఒక చిన్నది ఏంటంటే అండి, 42% ఆర్డినెన్స్ తీసుకొచ్చి చేస్తా అంటాడు. ఇది ఆర్డినెన్స్ ఓకే కాకపోతే దాన్ని కేంద్ర ప్రభుత్వం మీద నెట్టే చర్యలు చేస్తాడు. గవర్నర్ గారికి పంపించినామేమో, గవర్నర్ గారికి పంపించిన తర్వాత అది ఆర్డినెన్స్ ఆగిపోయింది కాబట్టి మేము మా పార్టీ ప్రకారంగా 42% రిజర్వేషన్ ఇస్తా అంటాడు. 42% నువ్వు రిజర్వేషన్ ఇచ్చేది ఏంది? ఏం రేవంత్ రెడ్డి నువ్వు ఇచ్చేది ఏంది రిజర్వేషన్స్? ఆల్రెడీ బీసీ ప్రజలు ఉన్నారు. ఈ రోజున సుప్రీంకోర్టు దాని మీద నిర్ణయం తీసుకోవాలి. పెంచాలన్నా తగ్గించాలన్నా రిజర్వేషన్ కావచ్చు, రాజ్యాంగపరంగా ఉన్నటువంటి సమస్యలను పరిష్కరించి చేయాల్సింది సుప్రీంకోర్టు కావచ్చు, రాజ్యసభ కావచ్చు, లోక్సభ కావచ్చు. రేవంత్ రెడ్డి తన రాజకీయ అవసరాల కోసం ఈ రోజున 42% మేము రిజర్వేషన్ ఇస్తున్నాం, మేము ఆర్డినెన్స్ తీసుకొస్తాం, చేస్తామంటాం. ఆర్డినెన్స్ తీసుకొస్తే సరిపోదు, నువ్వు చట్టం చేయాలా, 42 రిజర్వేషన్ ప్రవేశపెట్టాలా. ఆర్డినెన్స్ తీసుకొచ్చిన తర్వాత ఆర్డినెన్స్ ఎవరికి పంపుతారు? మీరు గవర్నర్ పంపుతారు. గవర్నర్ అది విధి విధానాలు దాన్ని తెలుసుకోవడానికి రాష్ట్రపతి గారికి పంపుతారు. ఒకవేళ అది కాకపోతే నువ్వేం చెప్తావు? నరేంద్ర మోడీ గారి ప్రభుత్వమే దీన్ని రిజర్వేషన్స్కి అడ్డుపడుతుందని చెప్తావు. నీ యొక్క కుటీర తెలివితేటలు తెలంగాణ ప్రజానికి తెలియంది కాదు రేవంత్ రెడ్డి గారు. రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతూ కేటీఆర్ గారు డ్రగ్స్ తీసుకున్నారు, కేటీఆర్ గారు వారి ఫ్రెండ్ డ్రగ్స్ తీసుకున్నారు ఏదో మాట్లాడుతారు. నేను ఏమంటే ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా మీరు మాట్లాడే భాషా విధానం, మీరు మాట్లాడే తీరు ఏదైతే ఉందో తెలంగాణ ప్రజలు కూడా గమనిస్తూ ఉంటారు. దయచేసి రేవంత్ రెడ్డి గారు మీరు ఒక ముఖ్యమంత్రి స్థానంలో ఉన్నటువంటి వ్యక్తి, మీరు మాట్లాడే విధానం, మీరు కేటీఆర్ గారు తప్పు చేస్తుంటే మీరు అన్నట్టు డ్రగ్స్ తీసుకున్నారు, వారి ఫ్రెండ్ డ్రగ్స్ తీసుకున్నారు ఏదన్నారు కదా, దాని మీద మీకు అధికారాలు ఉన్నాయి కదా, మీరు ఎంక్వైరీ చేయొచ్చు కదా. నిరాధారమైన ఆరోపణలు చేసి అది ఆధారమైన ఆరోపణలు నిరాధారమైన ఆరోపణలు మీరు తెలియజేయాలి ఫస్ట్ ప్రజలకి. కేటీఆర్ గారు డ్రగ్స్ తీసుకున్నారు, వాళ్ళ ఫ్రెండ్ ఎవరు తీసుకొని చనిపోయినారు, ఇవన్నీ కాదు. మీరు తెలంగాణ ప్రజానికి ఏం చెప్పదలుచుకున్నారు సూటిగా స్పష్టంగా చెప్పండి దయచేసి. ఇలాంటి అంటే ప్రజల్ని కన్ఫ్యూజ్ చేసి మీరేదో రాజకీయ లబ్ధి పొందాలని మీరు కాంగ్రెస్ పార్టీ ఆలోచిస్తే ప్రజలు దాని మీద సిద్ధంగా చాలా క్లారిటీతో ఉన్నారు ప్రజలు. మీరు ఇప్పటిదాకా 42 రిజర్వేషన్ 40 బరాబర్ మేము చెప్తాను. భారతీయ జనతా పార్టీ బీసీల పక్షపాతి. నేను మళ్ళీ చెప్తున్నా, భారతీయ జనతా పార్టీ బీసీల పక్షపాతి. ఎందుకంటే ఇవాళ 27 పైచిలకు బీసీ మంత్రులకి కేంద్ర ప్రభుత్వంలో అవకాశం కల్పించారు. ఎంతమంది గవర్నర్లకు అవకాశం కల్పించారు, ఎంతమంది ఎంపీలు ఇచ్చినాం మీరు తెలుసుకోండి. మేము పోయినసారి తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో మేము బీసీ క్యాండిడేట్ మేము అధికారంలోకి వస్తే బీసీ క్యాండిడేట్ సీఎం చేస్తా ఉన్నాం. మాకున్నటువంటి సిద్ధశుద్ధి కాంగ్రెస్ ప్రభుత్వానికి లేదనేది నా అభిప్రాయం. అయితే సార్ ఇప్పుడు చూస్తుంటే గాంజా కల్చర్ అనేది కూడా స్ప్రెడ్ అవుతుంది. మరి ఇక్కడ తెలంగాణ గవర్నమెంట్ వీరు దీని ఎందుకు అరికట్టలేకపోతున్నారో, కేటీఆర్ గారి వరకు చేరేంత ఈ ఇంటెలిజెన్స్ ఏదైతే ఉందో ఈ గాంజా కానీ డ్రగ్స్ కానీ కేటీఆర్ గారి వరకు ఎందుకు చేరుతుంది? ఒకవేళ నిజంగా రేవంత్ రెడ్డి గారు అన్నట్టే మనం అనుకుందాం అనుకుంటే ఇక్కడ గవర్నమెంట్ బ్యూరోక్రసీ ఏమైనా ఫెయిల్ అవుతుందా? నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తానండి మీకు మీడియా వేదిక. భారతీయ జనతా పార్టీలో ఒక టౌన్ అంటే నేను ఉంటున్న 1 టౌన్లో భారతీయ జనతా పార్టీలో ఒక భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు కలిసి ఏమైనా పనిచేస్తే 2 నిమిషాల్లో రెస్పాండ్ అయ్యేటువంటి ఇంటెలిజెన్స్ వ్యవస్థ, ఇంత రెస్పాండ్ ఇంటెలిజెన్స్ వ్యవస్థ మన దగ్గర పెట్టుకొని మనం పెద్ద గొప్పలు చాడలే. మనం ఈ రోజున భారతదేశంలోనే గొప్ప పోలీస్ వ్యవస్థ ఉంది మన దగ్గర అని చెప్పి రేవంత్ రెడ్డి గారు చెప్తున్నారు. మరి ఈ రోజున పక్క రాష్ట్రాల నుంచి, ఒరిస్సా నుంచి, రాష్ట్రాల నుంచి మనకి గంజా ఎట్లా వస్తుంది? దీనికి సమాధానం మీరు చెప్పాలా. పబ్ కల్చర్కి లైసెన్సులు ఇస్తుంది ఎవరు? మీరు చెప్పాలి సమాధానం. ఈరోజు నేను డ్రగ్స్ని అరికాడుతున్నాను, అరికాడుతున్నాను. ఇలా సందుకి గొంతుకి ఇలా తెలంగాణ రాష్ట్రంలో గాంజా కల్చర్ ఎంత పెరిగిందో మీకు తెలియదు కాదు రేవంత్ రెడ్డి గారు. మీరు ఎందుకు పరిపాలన ఈ గాంజా మీద ఎందుకు మీరు ఉక్కుపాదన మోపట్లేదు అనేది నా ప్రధాన అభియోగం మీ మీద. ఇన్స్టామార్ట్ నుంచి ఒకటి చూపిస్తానండి. ఇన్స్టామార్ట్లో ఇప్పుడు ఎంత విచ్చలవిడిగా ఇక్కడ గాంజాలకి రోల్స్ ఏదైతే ఉందో దీనిలో ఇప్పుడు మనకి డైరెక్ట్ హోమ్ డెలివరీ చేస్తున్నారు. అసలు ఇన్స్టామార్ట్ లాంటి ఒక వెబ్సైట్లో కూడా ఇలాంటి ఎందుకు పెడుతున్నారు? ఒకసారి ఇప్పుడు మీకు కూడా చూపిస్తే ఆ గాంజా రోల్స్ ఏందో, అన్ఫిల్డ్ గాంజా రోల్స్ ఇవి ఇన్స్టామార్ట్లో డైరెక్ట్ హోమ్ డెలివరీ అయినప్పుడు దీని మీద ఇంటెలిజెన్స్ ఏమైనా వర్కౌట్ చేస్తుందా?
ఇది అసలు చాలా బాధాకరం. ఇలాంటి ఆన్లైన్ వెబ్సైట్స్లో ఇలాంటి విత్ అమ్ముతున్నప్పుడు ఇన్ 9 minutes 10 minutes జర్నీ ఇది. మరి ఆ ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఎందుకు వీటి మీద ఎందుకు కాన్సన్ట్రేట్ చేయట్లేదు నాకు ఇప్పటికీ అర్థం కాని విషయం. మీరు మంచి పాయింట్ చెప్పారు. అంటే ఈ రోజున డిజిటల్ మార్కెటింగ్ అంటే డిజిటల్ వెబ్సైట్ ప్లాట్ఫామ్ మీద కూడా గాంజా అనేది దానికి సంబంధించినటువంటి ఏదైతే ఇవి మీరన్న ఫీల్డ్ ఎంటీ సంబంధించిన ఉన్నాయి కదా, దీని మీద పర్టికులర్గా చర్యలు తీసుకోవాలి. రెండు ఏంటంటే గాంజా రోజు రోజుకి గాంజా అనేది తన యొక్క ఆకారాన్ని మార్చుకుంటుంది. అది చాక్లెట్ రూపంలో కావచ్చు, ఇంకొక రూపంలో కావచ్చు. దానికి తగ్గట్టుగా మనం పని చేయాలి. పోలీస్ వ్యవస్థ, ఇంటెలిజెన్స్ వ్యవస్థ పని చేయాలి. గాంజా ఎక్కువ వచ్చేది ఎక్కడి నుంచి? ఒరిస్సా నుంచి వస్తుంది మనకి. ఆంధ్ర ఛత్తీస్ బోర్డర్ నుంచి కూడా మనకి ఆంధ్ర నుంచి కూడా రావచ్చు అవకాశం. మన భద్రాచలం ఎందుకు భద్రాచలం నుంచి వస్తుంది? మనం ఎందుకు చెక్ పోస్టులు పెట్టి ఎందుకు మన పటిష్టమైనటువంటి చర్యలు తీసుకోవట్లేదు అనేది ఇప్పటికీ ప్రశాంతకం. ఎక్కడో ఒరిస్సా ఉంది, ఎక్కడో హైదరాబాద్ ఉంది. ఇక్కడి నుంచి హైదరాబాద్ వరకు గాంజా ఎట్లా పోతుంది? ఎవరు సమాధానం చెప్పాలి దీనికి? ఈ రాష్ట్ర పోలీస్ యంత్రాంగం సమాధానం చెప్తుందా? ఇంకోటి రేవంత్ రెడ్డి గారు వచ్చేసరికి వారు హోమ్ మినిస్టర్ కూడా. ఇక్కడ రెండు విధాలు ఉన్నాయి. ఇక్కడ ఈ రాష్ట్రానికి హోమ్ మినిస్టర్ లేకపోవటం చాలా బాధాకరమైనటువంటి విషయం. ఎందుకంటున్నా అంటే అండి, ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రి ఎలాగో ఒక రాష్ట్రానికి హోంమంత్రి అలాగా. అంటే హోంమంత్రి అంటే ఇల్లు లేని వాడు ఎక్కడైనా తిరగవచ్చు అంటారు చూసారా, కానీ ఇల్లు ఉన్నవాడు ఇంట్లోనే ఉంటాడు. ఈ రాష్ట్రాన్ని సుభిక్షంగా ఉండాలంటే హోమ్ మినిస్టర్ ఉండాలి. అదే హోమ్ మినిస్టర్ కూడా చీఫ్ మినిస్టర్గా దగ్గర పెట్టుకొని మీరు చీఫ్ మినిస్టర్గానే కొన్ని బాధ్యతలు తీసుకొని హోమ్ మినిస్టర్ కూడా ఎవరికైనా ఇస్తే బాగుంటుంది. ఎందుకంటే ఇప్పుడు శాంతి భద్రతలు కోరుకుంటున్నారు ప్రజలు. మీరు గన్ కల్చర్ కూడా విపరీతంగా పెరిగింది. 2 రోజుల్లో 2 మాటలు గన్ కల్చర్ మీరు చూసిండ్రు. రియల్ ఎస్టేట్ సంబంధించి హైదరాబాద్లో ఒక సిపిఐ నాయకుడిని కాల్చినారు. అది మీరు తెలుసుకోవాలి రేవంత్ రెడ్డి గారు. గన్ కల్చర్ కూడా పెరుగుతున్నప్పుడు మీరు ఎట్టి పరిస్థితుల్లో హోంమంత్రి ఏదైతే ఉందో ఆ హోంమంత్రి కూడా ఇంకెవరికైనా మినిస్టర్ గారు కొత్త మినిస్టర్ ఇచ్చేసి అవకాశం కల్పించాలి. ఎందుకంటే మీ మీద పనొత్తుడు ఉండొచ్చు, ముఖ్యమంత్రి మీ మీద పని ఉండొచ్చు, కానీ ఈ రాష్ట్రాన్ని శాంతి భద్రతలు పరీక్షించేది ఎవరు? హోంమంత్రే కాదా? బట్ హోంమంత్రి కూడా మీరు నియమించాలి. ఇది మా భారతీయ జనతా పార్టీ తరఫు నుంచి డిమాండ్ చేస్తాను.